ఓం నమ శివాయ. కాళహస్తీశ్వర శతక పద్య పఠనానికి స్వాగతం. ఇవాళ మరో 2 చక్కటి పద్యాలు చెప్పుకొని దాని అర్థం కూడా చెప్పుకుందాం. అమ్మాయయ్యటంచు నెవ్వరినే నన్నన్ శివా నిన్ను నే సుమ్మి. అమ్మా అయ్యా అటంచు ఎవ్వరినే ననన్ శివా నిన్ను నే సుమి. నీ మది తల్లిదండ్రులటంచున్ చూడగా బోకు. నీ మదిన్ తల్లిదండ్రులటంచున్ చూడగా బోకు. నాకిమ్మెన్ తల్లియు తండ్రియున్ గురుడు నీవేగాన. నాకిమ్మెన్ తల్లియు తండ్రియున్ గురుడు నీవేగాన. సంసారపున్ చిమ్మం చీకటి కప్పకుండగనుమా. సంసారపు చిమ్మ చీకటి కప్పకుండగనుమా. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నిన్ను తప్ప నేనెవరిని అమ్మా అయ్యా అని అనలేదు. ఒకవేళ ఆ విధంగా పిలిచి ఉంటే అది నిన్నే సుమా. నా తల్లిదండ్రులని నీ మనసులో అనుకోకు. ఈ సమయంలో నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే అని నమ్మాను. నన్ను సంసారం అనే చిమ్మ చీకటి కప్పకుండా కాపాడు తండ్రి. కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై. కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్. వారిచే నేగతుల్ పడసిన్. వారిచే గతుల్ బడసిన్. పుత్రులు లేని ఆ శుకునకు వాటిల్లెనే దుర్గతుల్. పుత్రులు లేని ఆ శుకునకు వాటిల్లెనే దుర్గతుల్. చెడునే మోక్షపదంబ పుత్రునకున్. శ్రీకాళహస్తీశ్వర, చెడునే మోక్షపదంబు అపుత్రునకున్. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, ఈ లోకంలో అవివేకంతో కొందరు కొడుకులు లేదని బాధపడుతుంటారు. ధృతరాష్ట్రుడికి 9 పుత్రులు పుట్టలేదా? వారి వల్ల ఆ ధృతరాష్ట్రుడికి ఏ సద్గతులు కలిగినాయి? పుత్రులు లేని సుఖమహర్షికి ఏం దుర్గతులు కలిగినాయి? కలగలేదు కదా. పుత్రులు లేని వారికి మోక్షం దొరకదా? పుత్రులు లేకపోయినా ముక్తిని పొందవచ్చు అని భావం. స్వస్తి.